Hello everyone. Today we will discuss about the different formulas in the topic of mensuration. This topic contains the formulas about rectangle, square, triangle, parallelogram, trapezium, circle, semicircle, prism, pyramid. Those are comes under this topic. మనం ఇక్కడ ఫార్ములాస్ అంటే ఏమేం ఫార్ములాస్ చూస్తామంటే ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఫార్ములాస్ చూస్తాం. ఇక్కడ ఏరియాస్ వేటి క్యాలిక్యులేట్ చేస్తామంటే 2D ఉన్న ఆబ్జెక్ట్స్ లైక్ 2D మీన్స్ 2 డైమెన్షనల్, దట్ ఈస్ లెంత్ అండ్ బ్రెడ్త్. అంటే ఇప్పుడు సపోజ్ రెక్టాంగిల్ ఉందండి, దీనికి ఏముంటుంది, ఇటు లెంత్ ఎల్ వాల్యూ ఉంటుంది అండ్ బ్రెడ్త్ ఉంటుంది. బట్ ఇక్కడ 2 సైడ్సే ఉంటుంది, 2 డైమెన్షన్సే ఉంటాయి కాబట్టి దీన్ని 2D ఆబ్జెక్ట్ అంటాం. అదే వాల్యూమ్ అంటే ఏంటంటే 3D అనమాట, అంటే 3 డైమెన్షనల్. ఇందులో ఏమేమి ఉంటాయి, లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఉంటాయి. సో వీటికి వాల్యూమ్స్ ఉన్న వాటికి మనం అంటే 3D ఎలిమెంట్స్కి మనం వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ సర్ఫేస్ ఏరియా కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ సర్ఫేస్ ఏరియాలో కూడా లాటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అనేవి కూడా ఉంటాయి. బట్ 2D ఆబ్జెక్ట్స్కి మాత్రం ఓన్లీ ఏరియాసే ఉంటాయి. సో ఫస్ట్ రెక్టాంగిల్ తీసుకుందాం. ఈ రెక్టాంగిల్కి 2 డైమెన్షన్స్ ఉంటాయి, ఒకటి లెంత్ ఇంకొకటి బ్రెడ్త్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటంటే L ఇంటూ B, అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇది ఏరియా. అండ్ ఆల్సో 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్కి మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే పెరిమీటర్ అంటే చుట్టుకొలత అంటారు తెలుగులో. సో ఈ చుట్టూ ఉన్న ఏరియాని పెరిమీటర్ అంటారు. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటంటే 2 ఆఫ్ L ప్లస్ బి. ఓకేనా, ఏరియా వచ్చేసి L ఇంటూ బి, పెరిమీటర్ ఏమో 2 ఆఫ్ L ప్లస్ బి, దట్ ఈస్ 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. అండ్ కమింగ్ టు ద స్క్వేర్, ఇక్కడ ఇంకోటి ఏంటంటే రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి. ఈ ప్యారలల్ సైడ్స్ ఈక్వల్ అండ్ ఈ 2 సైడ్స్ అనేవి ఈక్వల్. కమింగ్ టు ద స్క్వేర్, ఇక్కడ ఈచ్ సైడ్ కూడా ఈక్వల్ లెంత్లో ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఈ లెంత్ ఏ అయితే 4 లెంత్ కూడా ఏనే అవుతుంది. సో ఏరియా ఏం చేయాలి, ఏరియా వచ్చేసి ఇక్కడ మనకి రెక్టాంగిల్లో ఏం చేస్తాం, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో సపోజ్ అలా తీసుకున్నా కానీ ఏ ఇంటూ ఏ, దట్ ఈస్ ఏ స్క్వేర్. సో ఏరియా ఫార్ములా ఏంటంటే మనం ఒక సైడ్ వాల్యూ ఇచ్చినట్టయితే దాన్ని స్క్వేర్ చేస్తే దాన్ని టోటల్ ఏరియా స్క్వేర్ అనేది వస్తుంది. ఓకేనా. అండ్ ట్రయాంగిల్ ఏంటి, ఇది రెక్టాంగిల్లో ఇది డయాగ్నల్స్, 2 డయాగ్నల్స్ని యాడ్ చేసాం. సో ఇలా వచ్చిన ట్రయాంగిల్ని ఏమంటారంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఒక మర్చిపోయా, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఏమవుతుందంటే చుట్టుకొలత అని చెప్పాయి కదా. అంటే ఇప్పుడు పెరిమీటర్ ఒక సైడ్ ఏరియా ఒక సైడ్ లెంత్ ఎంత ఉంది, ఏ ఉంది. సో మనకి 4 సైడ్స్ కావాలి. సో 4 ఇంటూ ఏ, దట్ ఈస్ 4A. ఏరియానేమో ఏ స్క్వేర్, పెరిమీటర్ ఏమో 4A. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్ ద సెన్స్ హియర్ ద యాంగిల్ ఈస్ 90 degrees. 90 degrees అనేది యాంగిల్ ఉంటుంది. సో ఇది హైట్, ఇది బేస్, ఇది హైట్, ఇది బేస్ అంటారు. సో ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ ఫర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓన్లీ. సో ఇక్కడ మనం ఏంటంటే ఇంకా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చూస్తాం. ఈ ఫార్ములా వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి వచ్చేసి ఆ ఫార్ములా మారుతుంది. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ ది 3 sides ఆర్ ఈక్వల్ అండ్ ద యాంగిల్ ప్రజెంట్ ఇన్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈస్ ఎనీ ట్రయాంగిల్ ఈస్ 180 degrees. సో ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే బేసిక్ ఫార్ములా అయితే ఏరియా ఈక్వల్స్ టు 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇలా మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు దీన్ని 1/2 చేసుకుందాం, అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా చేసుకొని ఈ యాంగిల్ వరకు తీసుకుందాం. సో
సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది, 90 degrees ఉంది. ఇక్కడ ఏం చెప్పాను నేను, ఈక్వల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్. సో ఇది ఏ, ఇది ఏ. ఇక్కడ ఈ సైడ్ని మనం ఏం చేసాం, డివైడ్ అంటే మిడిల్ ఒక లైన్, మిడిల్ అనుకోండి, మిడిల్ లైన్ గీస్తే ఏమైంది, a/2 a/2. సో మనకి బేసిక్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. సో ఇక్కడ ఈ యొక్క పార్ట్ తీసుకుందాం, హాఫ్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది a/2 అయింది, ఇది a అయింది. సో మనం ఇక్కడ h వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మీకు ఐడియా ఉందా, పైథాగరస్ థీరం. వాట్ ఈస్ దట్, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ హైపోటెనస్ ఏముంది మనకి, స్లాంట్ ఉన్నది హైపోటెనస్, దట్ ఈస్ a స్క్వేర్. ఇక్కడ ఒక సైడ్ ఏంటి, a/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ ఏంటి మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది h. సో a స్క్వేర్ ఈ ఇలా ఉన్నదని లెఫ్ట్ సైడ్ తీసుకురండి, -a²/4 దట్ ఈస్ h స్క్వేర్. ఎల్సిఎం చేస్తే 4a² - a², 3a²/4 దట్ ఈక్వల్స్ టు h స్క్వేర్. ఇప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ h వాల్యూ. సో ఈ రూట్ని అటు పంపిస్తే ఏమవుతుంది, √3 ఇంటూ √a²/4 ఇన్ ద సెన్స్ √3 ఇంటూ ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది అండ్ √4 మీన్స్ 2. సో ద h వాల్యూ ఈజ్ √3/2 ఇంటూ a. సో మనకి ఇక్కడ ఏంటి, హైట్ వచ్చింది. ఇక్కడ మనం ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా వచ్చేసి హాఫ్ ఇంటూ, సో ఇక్కడ హాఫ్ ఇంటూ బేస్ ఏంటి ఇక్కడ a అండ్ హైట్ మనకి ఏం వాల్యూ వచ్చింది, √3 ఇంటూ a/2. సో a ఇంటూ a² ఇంటూ √3 ఇంటూ a²/2 ఇంటూ 2 4. సో ద ఏరియా ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఈజ్ √3a²/4. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, పారలెలోగ్రామ్. ఇక్కడ హారిజంటల్గా ఉన్నదాన్ని బేస్ అంటారు అండ్ దిస్ ఈజ్ హైట్. సో ఈ పారలెలోగ్రామ్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఇచ్చిన బేస్ ఇంటూ హైట్ చేస్తే వచ్చేది ఏరియా ఆఫ్ పారలెలోగ్రామ్. ఓకే, దెన్ ట్రెపీజియం. ట్రెపీజియం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ లెంత్ వచ్చేసి a అనుకోవాలి అండ్ దిస్ టోటల్ లెంత్ ఈస్ b. ఓకే, ఇక్కడ హైట్ ఏంటంటే ఈ 2 సైడ్స్కి మధ్య, 2 ప్యారలల్ సైడ్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని హైట్ అంటాం. సో ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ a+b ఇంటూ హైట్. హియర్ హాఫ్ ఇంటూ అప్పర్ పార్ట్ లెంత్, b అంటే లోవర్ పార్ట్ లెంత్ అండ్ హైట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ సైడ్స్. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏరియా ఆఫ్ ట్రెపీజియం అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ సర్కిల్. మనం ఇందాక చూసాం టోటల్ యాంగిల్ ప్రజెంట్ ఇన్ ద ట్రయాంగిల్ ఈజ్ 180. ద టోటల్ యాంగిల్ ప్రజెంట్స్ ఇన్ ద సర్కిల్ ఈజ్ 360 degrees. టోటల్ యాంగిల్ ఎంత ఉంటుందండి సర్కిల్లో, 360 ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఏరియా క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇది టోటల్ సర్కిల్, ఈ సర్కిల్లో దీన్ని డయామీటర్ అంటారు, టోటల్ లెంత్ని. సో హాఫ్ ఆఫ్ ది డయామీటర్ ఈజ్ రేడియస్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఈ రేడియస్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికైనా సేమ్ ఉంటుంది, ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ ద డిస్టెన్స్ ఈజ్ రేడియస్. ఓకే, ఇప్పుడు రేడియస్ ఇస్తేనేమో 2 ఇంటూ రేడియస్ చేస్తే డయామీటర్ వస్తుంది, డయామీటర్ని హాఫ్ చేస్తే రేడియస్ వస్తుంది. సో ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ π ఇంటూ రేడియస్ స్క్వేర్. ఓకే, హియర్ ద π వాల్యూ ఈజ్ 22/7 ఆర్ దీన్ని మనం 3.14గా కూడా తీసుకుంటాం. ఓకేనా, దెన్ పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఏంటంటే 2πr. ఓకే, ఏరియా ఏమో πr², పెరిమీటర్ వచ్చేసి 2 ఇంటూ πr, 2πr. దెన్ సెమీ సర్కిల్. ఇక్కడ ఏం లేదు, సర్కిల్లో హాఫ్ డివైడ్ చేస్తే వచ్చేదాన్ని సెమీ సర్కిల్ అంటారు. ఇక్కడ యాంగిల్ ఎంత ఉందంటే
సర్కిల్లోనేమో 360 degrees ఉంటుంది, సెమీ సర్కిల్లో వచ్చేసి యాంగిల్ 180 degrees ఉంటుంది. అండ్ ఇక్కడ దీని ఏరియా క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఈస్, ఇక్కడ ఏమి ఇచ్చాం మనం కంపేర్ చేసుకోండి. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏం చేసాం మనం πr². ఇక్కడ దీంట్లో హాఫ్ అంటే హాఫ్ చేయాలి, πr²/2. సర్కిల్ ఏరియా πr², సెమీ సర్కిల్ ఏరియా πr²/2. అండ్ సర్కంఫరెన్స్, ఇక్కడ మనం పెరిమీటర్ అనొద్దు, దీన్ని సర్కంఫరెన్స్ అనాలి. మిగతా వాటి రెక్టాంగిల్ స్క్వేర్కి అయితేనే పెరిమీటర్ అంటాం, కానీ సర్కిల్ సెమీ సర్కిల్కి వచ్చేసి సర్కంఫరెన్స్ అంటారు. సో దీని సర్కంఫరెన్స్ వాల్యూ కూడా ఏం చేయాలి మనం, ఇక్కడ మనకి ఇదంతా ఈ వాల్యూ అంతా πr ప్లస్ ఇంకా ఇంకో సర్కిల్ లేదు, మిగతా హాఫ్ పార్ట్ లేదు. ఇక్కడ ఏముంది మనకి అడిషనల్గా రేడియస్, అంటే ఇది రేడియస్ ఇది రేడియస్. సో r+r 2r. సో టోటల్ సర్కంఫరెన్స్ ఈజ్ πr+2r. సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్ ఈజ్ πr+2r. ఆ 2r బదులు మనం d కూడా రాయొచ్చు, ఎందుకంటే డయామీటరే కదా 2r అంటే. దెన్ ఇప్పుడు మనం 3 dimensional చూద్దాం. 3 dimensionalsలో మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తాం, వాల్యూమ్, సర్ఫేస్ ఏరియాస్లో టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ ఆల్సో లాటరల్ సర్ఫేస్ ఏరియా చూస్తాం. సో ఫస్ట్ ఏంటంటే ఇందులో క్యూబ్కి 3 dimensions అన్నా కదా, లెంత్ బ్రెడ్త్ హైట్ ఉంటుంది. సో ఇక్కడ ఈ లెంత్ బ్రెడ్త్ హైట్ అనేవి క్యూబ్లో ఈక్వల్ ఉంటుంది. క్యూబ్ అనేది స్క్వేర్స్తో ఫామ్ అవుతుంది, ఇదొక స్క్వేర్ ఇదొక స్క్వేర్. ఈ ఎడ్జెస్ని మనం కనెక్ట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏమవుతుందంటే a × a × a, దట్ ఈస్ a క్యూబ్ అవుతుంది. అండ్ దెన్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఏమవుతుందంటే 6 × a². అండ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఏంటంటే 4a². వీటి డెరివేషన్స్ కావాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, బట్ మనం ఫార్ములాస్ నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, సైడ్స్ ఎన్ని ఉంటాయి ఇందులో. కమింగ్ టు ద క్యూబ్, మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయంటే 6 సైడ్స్ ఉంటాయి క్యూబ్లో. దెన్ మూవ్ టు ది క్యూబాయిడ్. ఇక్కడ మనం క్యూబ్ ఏం చెప్పాం, క్యూబ్ అనేది స్క్వేర్స్తో ఫామ్ అవుతుంది. ఇక్కడ క్యూబాయిడ్ అనేది రెక్టాంగిల్ షేప్, అంటే ఇదొక రెక్టాంగిల్ ఇదొక రెక్టాంగిల్. సో ఇక్కడ దీనికి కూడా లెంత్ బ్రెడ్త్ హైట్ అనేవి ఉంటాయి, బట్ ఇక్కడ క్యూబ్లో ఏంటి లెంత్ బ్రెడ్త్ హైట్ అనేవి సేమ్ ఉంటాయి, బట్ క్యూబాయిడ్లో లెంత్ బ్రెడ్త్ హైట్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో వాల్యూమ్ ఫార్ములా ఏమొస్తుందంటే ఇక్కడ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ వస్తుంది. అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఏమొస్తుందంటే 2 × లెంత్ ఇంటూ బ్రెడ్త్ ప్లస్ బ్రెడ్త్ ఇంటూ హైట్ ప్లస్ హైట్ ఇంటూ లెంత్. సో ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి మనకి క్వశ్చన్లో ఇస్తారు, ఈ 3 వాల్యూస్. వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అండ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే 2 of LB ప్లస్ 2 of BH. ఓకే, ఇక్కడ LH అనేది మిస్ అవుతుంది. సో ఇది లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఓన్లీ ఫర్ టాప్ అండ్ బాటమ్కి క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సైడ్స్కి కూడా క్యాలిక్యులేట్ చేస్తాం, కాబట్టి దాని ఫార్ములా ఇది. అండ్ lateral surface ఏరియాకి 2 of L plus B into 2 of BH. నెక్స్ట్ సిలిండర్ అంటే ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ మనకి పైన ఒక సర్కిల్ ఉంటుంది, కింద ఒక సర్కిల్ ఉంటుంది. టాప్ అండ్ బాటంలో 2 సర్కిల్స్ ఉంటాయి. అండ్ ప్యారలల్ లైన్స్ తోటి కనెక్ట్ చేస్తే అది సిలిండర్ ఫామ్ అవుతుంది. సో ఇది ఏంటంటే హైట్ ఆఫ్ ది సిలిండర్. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏమవుతుందంటే ఫార్ములా πr²h అనమాట. We know the pi value and r and h values will be given, and we have to calculate the volume of the cylinder. Then ఇప్పుడు నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా మనం అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇక్కడ ఒక సర్కిల్ అని చెప్పా, ఇక్కడ ఒక సర్కిల్ అని చెప్పా కదా. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏమని చెప్పా, πr². ఇది కూడా సర్కిలే కదా, πr². అండ్ ఇక్కడ ఏరియా ఏమవుతుందంటే 2πrh. సో మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి కాబట్టి ఉన్న ఏరియాస్ అన్ని సమ్ చేయాలి. అంటే πr² ప్లస్ πr² ప్లస్ 2πrh.
సో ఇక్కడ ఏమైంది మనకి 2πr, πr² 2πr² ప్లస్ 2πrh. ఇక్కడ మనకి కామన్గా ఏమేమి ఉన్నాయి, 2πr అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఇంకా రిమైనింగ్ ఏముంది, r² నుంచి r బయటకు వచ్చింది, ఇంకా సింగిల్ r ఉంది, ప్లస్ ఇక్కడ h ఉంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఏమవుతుందంటే 2πr ఆఫ్ r ప్లస్ h. మీరు ఎవ్రీ టైమ్ ఆన్సర్ అనేది గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, మనకి బేసిక్గా సర్కిల్ని ఇలా ప్యారలల్ లైన్స్కి ఉన్న ఏరియాని గుర్తు చేసుకుంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే 2πrh. లాటరల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2πrh అంటే ఓన్లీ ఈ ఏరియా వరకు. అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇవి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దెన్ మూవ్ టు ది కోన్. కోన్ వచ్చేసి ఇది కోన్. ఇది ఒకసారి కోన్ని అబ్జర్వ్ చేయండి. ఇది ఏంటంటే కింద ఒక సర్కిల్ ఉంటుంది మనకి, ఇది రేడియస్ అవుతుంది. అండ్ ఇది ఈ ఇది సర్కిల్ సెంటర్ నుంచి ఇక్కడ ఈ కార్నర్ వరకు ఉన్నదాన్ని హైట్ అంటాం. అండ్ ఇలా స్లాంట్ ఉన్న పార్ట్ని ఏమంటాం అంటే స్లాంట్ హైట్ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎస్ అనమాట, స్లాంట్ హైట్ అంటాం దీన్ని. ఒక్కొక్కసారి ప్రాబ్లంలో మనకి స్లాంట్ హైట్ కనుక్కోమంటే ఎస్ ఈక్వల్స్ టు √r² అంటే రేడియస్ స్క్వేర్ ప్లస్ h² క్యాలిక్యులేట్ చేస్తే మనకి స్లాంట్ హైట్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే దీని వాల్యూమ్ ఫార్ములా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కోన్ అనేది 1/3 పార్ట్ ఆఫ్ ది కోన్ అనేది 3rd పార్ట్ ఆఫ్ ది సిలిండర్ అనమాట. సో 3rd పార్ట్ ఆఫ్ సిలిండర్ అన్నాం కాబట్టి వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏమవుతుంది, 1/3 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఆల్రెడీ చూసాం మనం, πr²h. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏమవుతుంది, πr²h/3. ఓకే. నెక్స్ట్ స్పియర్ అనేది ఏంటి, స్పియర్ వాల్యూమ్ అనేది వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈక్వల్స్ టు 2/3 పార్ట్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అనమాట. చూడండి, మనకి సిలిండర్ ఫార్ములా వస్తే కోన్ వాల్యూమ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ స్పియర్ వాల్యూమ్ని కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ దీని ఫిగర్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది స్పియర్ అనమాట, ఇన్సైడ్ ది సిలిండర్. సో ఇక్కడ రేడియస్ ఏమవుతుంది, రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ r. అండ్ ఇక్కడ రేడియస్ అదే సిలిండర్ యొక్క రేడియస్ సేమే ఉంటుంది, స్పియర్ యొక్క రేడియస్ కూడా సేమే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఈ పార్ట్ రేడియస్, ఇది రేడియస్. సో టోటల్ హెచ్ వాల్యూ ఏమవుతుంది, r+r 2r అవుతుంది మనకి. సో ఇక్కడ మనం 2/3 ఆఫ్ సిలిండర్ అని చెప్పా కదా, 2/3 ఇంటూ మనకి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏంటి, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి, πr²h. బట్ ఇక్కడ మనకి హెచ్ వాల్యూ ఏముంది, ఇక్కడ మనం r+r 2r. సో మనకి h+2 2r సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. దట్ ఈస్ 2/3 ఇంటూ πr² ఇంటూ 2r. అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ 2 ఇంటూ 2 4πr² ఇంటూ r ఈజ్ r³/3. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏమవుతుందంటే 4/3 πr³. అండ్ ఇక్కడ మనకి స్పియర్లో ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ ఆల్సో లాటరల్ సర్ఫేస్ ఏరియా వాల్యూస్ అనేవి ఈక్వల్ ఉంటాయి. అదేంటంటే 4πr². అండ్ దెన్ హెమిస్పియర్ ఇది కూడా ఈజీ. స్పియర్ వస్తే హెమిస్పియర్ వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ హెమి అంటున్నాం అంటే హాఫ్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ స్పియర్. సో ఇక్కడ మనకి హాఫ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఎంత, 4/3 πr³. ఇక్కడ 2 1s 2 2s. సో వాల్యూమ్ ఏమవుతుంది, 2/3 πr³ అవుతుంది. ఇక్కడ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఏమవుతుందంటే 2πr². అండ్ ఆల్సో టోటల్ సర్ఫేస్ ఆఫ్ హెమిస్పియర్ ఏమవుతుందంటే 3πr². హెమిస్పియర్ అంటే ఏం లేదండి, ఇలా ఉంటుంది. స్పియర్లో హాఫ్ పార్ట్ అన్నట్టు. సో ఇది వాల్యూమ్, లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా.